నాన్న మీద కూడా మంచి పాట రాసిర్రు కదా, అమ్మ మీద నాన్న మీద. ఒక్కసారి ఆ పాట. తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది. తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం. నాన్న నా ప్రతి విజయం నువ్వు చేసిన ఓ జాలి గుణం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి. ఎందుకో తెలియదు నాన్నంటే, ఎవరికి చెప్పడు బాదుంటే. ఎందుకో తెలియదు నాన్నంతే, భవిష్యత్తుకు బాటలు వేస్తాడే. తనకివ్వడం ఒకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం. నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. సో మీ నాన్న స్టోరీనే అనుకుంటా ఇది. ఆ. అండ్ మీ నాన్న మంచి బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసింది మీకు. ఎట్లుంటది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ? చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే మా ఈ నాన్న పాట ఫస్ట్ విన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నా ప్రతి పాటని అరే బాగా రాసినవురా, మంచిగా ఉంది పాట, మంచిగా ఉంది అట్లా ఇట్లా అని చెప్పిండు. కానీ స్పెసిఫిక్గా ఈ పాటకు మాత్రం ఈ మాట అన్నాడు అన్నట్టు. హ్మ్. అది ఏం పాట అంటే, వెళ్ళిపోతారా మామా ఊరికెళ్ళిపోతారా, తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా, అమ్మా నాయన ముసలితనం ఒంటరి పోరాటమైనది, పలకారించే బంధం లేక ఊపిరి ఆగుతున్నది, ఇడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించావురా, ఊరు నన్ను పిలుస్తున్నది, నా ఊరది ఒడిలో ఒదిగి పొమ్మని, ఊరు నన్ను పిలుస్తున్నది, తల్లి పేగది ఒకసారి వచ్చి పొమ్మని ఏడ్చిండంట ఆయన. ఇంకా అంతకు మించిన కాంప్లిమెంట్ ఏముంటుంది? కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినారా నాకు ఈ పాట. అట్ట రాసినవరా తల్లి పేగది